అందరికీ నమస్కారం. బూతుల బాలయ్య గారికి నమస్కారం. కిషన్ రెడ్డి గారికి నమస్కారము. బూతుల బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందముగా ఉంది. ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని అభినందించక తప్పదు. కిషన్ రెడ్డి గారు మీరు ఒక పని చేయండి. ఈ మధ్య బోకు మహారాజ్ అనే సినిమా ఒకటి బూతుల బాలయ్య గారిది రిలీజ్ అయింది. మీ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా చూసి ఆనందించి వచ్చాక ఆ తరువాత మాట్లాడండి. నువ్వు మొదలు పెట్టురా బాలిగా నీ సోది. అందరికి నమస్కారం. రాత్రికేయ సోదరులందరికీ పద్మభూషణ్ అవడం చాలా సంతోషం. బాలిగా నీకు సంతోషం ఉండొచ్చు కానీ నీ మాట వింటుంటేనే రాత్రి తాగిన మ్యాన్షన్ హౌస్ పొద్దునికి తిరగదు, నీకు నాలిక తిరగదు. నీకెవడ్రా ఇచ్చింది పద్మభూషణ్? పద్మభూషణే సిగ్గుపడుతుందిరా నీకు అవార్డు వచ్చినందుకు. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా వినోదం గానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు. కిషన్ రెడ్డి గారు బాలయ్య చెబుతున్నాడు కదా సందేశాత్మక చిత్రాలు తీస్తాడంట. ఓ పని చేయండి, మీరు వెళ్ళి డాకు మహారాజ్ సినిమా చూడండి మీ ఫ్యామిలీ తోటి. ఒక్క 10 నిమిషాలు హాల్లో కూర్చొని సినిమా చూడగలిగితే అంత నీచమైన చిత్రాలు తీసే ఈడికెందుకండి? మీ యొక్క బీజేపీ సిద్ధాంతాలు ఏమైంది? ఇంతకు దిగదారిపోతారా? మోడీని అమ్మనాపూతులు తిట్టాడు, ఆయన భారత్ తిట్టినోడికి తీసుకొచ్చి అవార్డు ఇస్తారాడు. అసలు యాక్షన్ వచ్చాను మిమ్మల్ని అడుగుతున్నా. హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ గెలవడం. కిషన్ రెడ్డి గారు ఇవి పద్మావార్డులా లేవు, తాగుబోతులకి ఇచ్చే అవార్డులాగా ఉంది. చదువుతున్న సభ్యులు అంటారు, రాత్రి తాగిన వాడికి దిగలేదండి. నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒరే తొడల బాలిగా నీ సేవలను గుర్తించలేదురా? నీ బావెళ్ళి ఆడికి బాగా పంపు కొట్టింటాడు రా. మా బాలిగాడికి ఇవ్వండి పద్మభూషణ్, ఇవ్వకపోతే నేను పిచ్చిలు అయిపోతానన్నాడేమో. అందుకే భయపడి మోడీ బృందం అంతా కలిసి నీకు అవార్డు ఇచ్చారు. వాళ్ళని అమరాబూతులు చెప్పినా వాళ్ళకి సిగ్గులేదు లేరు నువ్వు గాని. ముఖ్యంగా ఎంతో మంది ఉన్నారు అంటే నా వెనక బలం. ఒక మాట ఒప్పుకోవాలరే, నువ్వు చెప్పింది నిజం. నీ వెనకాల నీ బాగున్నాడు కదరా, అందుకే కదరా నీకు అవార్డు. మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ ఇంపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు. కిషన్ రెడ్డి గారు మీకైనా సిగ్గుండాలి కదా సార్. వాడికి ఒక్క వాక్యము స్పష్టంగా మాట్లాడలేడు, వాడికేంటండి పద్మభూషణ్ అవార్డు? మా కర్మండి, మీరు పూర్తిగా దిగజారిపోయారు. నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రావా, అది అంటే నన్ను దిగమంటారా? కిషన్ రెడ్డి గారు నాకు ఒకటి అర్థమైంది, మీరు బూతులు ఎంత బాగా తిడితే వాడికి పద్మ అవార్డులు ఇస్తారని అర్థమవుతుంది. అందుకే త్వరలో వాలిగాడు ఒక్క బూత వాడు నోట్లో చేసింది. బూతు చిత్రాలు, బూతులు తిట్టడం వాడి నైజము కదా. కిషన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా బాలిగాడి చిత్రము ఎంత చక్కగా గుడ్డలు లేకుండా వివస్త్రులు ఎంతో చక్కగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అదే డాకు మహారాజ్ చిత్రము ఉత్తమ చిత్రముగా జాతీయ అవార్డు ఇవ్వాల్సిందే. కిషన్ రెడ్డి గారు మోడీ గారు ఈ చిత్రము ఈ పాట చూసారో లేదో, ఎందుకైనా మంచిది ఒక కాపీ తీసుకెళ్లి మోడీ గారికి కూడా ఈ చిత్రాన్ని చూపించి ఆనందించే చేయండి. కిషన్ రెడ్డి గారు మనిషి జన్మెత్తినోడు ఎవడో కూడా ఈ చిత్రాలు చూడండి. వీడి బతుకు తగలయ్యా, వీడికేంటండి మీరు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు? కిషన్ రెడ్డి గారు మా బాలకృష్ణకు ఉన్నటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసుకుందాము. బాలకృష్ణ గారు మీరు చుట్ట ఎప్పుడెప్పుడు తాగుతారు, ఎటువంటి డాష్ వేషాలు వేస్తారు, ఒక్కసారి ప్రేక్షకులకు చెప్పండి. రేపు పొద్దున్న లేవగానే దానికోసం చుట్ట కలుస్తాను. పొద్దున్న లేవగానే అలవాటు అంటే వాయిస్ కోసం నాన్నగారు కూడా కాల్చేవారు. నాన్నగారు పొద్దునోడు కాల్చేవారు, రాత్రి రోడ్డు కాల్చేవారు. బాలిగా ఎంత చక్కటి అలవాట్లు నీ అయ్యక్కుడు అలవాట్ల. అందుకే మీ యొక్క వంశమంతా సిగ్గు లజ్జా లేని వంశం అంటారు. మళ్ళా సిగ్గు ఇచ్చిపెట్టి బజార్లో చెప్పుకుంటావు. ఇది నీకు పద్మభూషణ వాటికి అడిషనల్ క్వాలిఫికేషన్ కదరా.
ప్రేక్షకులారా ఎంత భక్తి రంజితమైనటువంటి చిత్రాలు చేస్తున్నాడో చూడండి. ఈ ఉత్తమ పురుషుడికి ఉత్తమ అవార్డు ఇవ్వడము ఎంతవరకైనా సబబే అనిపిస్తుంది కదా. ఇకపోతే ఈ లఫంగి బాలయ్య గాడు ఏం మాట్లాడతారో చూడండి. ఆడది కనపడితే ఏం చేయాలో చెప్తాడు. ఒక్కసారి విని మీరే వీడికి అవార్డు ఇవ్వచ్చో ఇవ్వకూడదో మీరే నిర్ణయించండి. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి ఏదో ఒకటి. సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు పెడతారు. మీరే చెప్పాలి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అదేనండి ఎన్డీఏ ప్రభుత్వం కూడా సిగ్గు లజ్జ ఇచ్చిపెట్టేసింది. ఎందుకంటే వీళ్ళు కేవలం రాజకీయాల కోసమే పద్మ అవార్డులు వాడుకుంటున్నారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. వీడికి ఇవ్వడం ఏంటండి, వీడికి ఇచ్చారు అంటే ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు రికమెండేషన్, నారా లోకేష్ రికమెండేషన్ తప్ప వీడికి ఎలాగొస్తుందంటే ఇంత లుచ్చాగదవకి. కాబట్టి ఈ పద్మ అవార్డులన్నీ కూడా ఈ బోగస్ అవార్డులుగా తయారని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. కానీ ఇంత దుర్మార్గుడికి ఇంత నీచుడికి ఇటువంటి అవార్డు రావడం అనేది కాసింత బాధగా ఉంటుంది. కానీ మనం ఏం చేయలేం కదా, మనం అందరం నిస్సహాయాలు కాబట్టి చూస్తూ ఉండాల్సిందే. కాలమే సమాధానం చెప్తుంది. ఈ దుర్మార్గుడికి అవార్డు ఇవ్వడం అనేది నా మనసు అయితే ఒప్పుకోవడం లేదు. అందరికీ నమస్కారము. బాయ్.